హాయ్ ఫ్రెండ్స్, సాగర్ మాత టెంపుల్ కి అయితే ఫ్యామిలీతో వచ్చాం అందరం ట్రిప్ కి సరదాగా. మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి సరదాగా అంటే సరదా కాదు, మామూలుగా మొక్కలు ఉంటాయి కదా అలా వచ్చాము. తర్వాత ఈ మొత్తం చూసేద్దాము అదండి ఫ్రెండ్స్. ఓకే, ఈ అయితే ఇప్పుడు మూడో ట్రిప్ నేను రావటం చాలా చాలా బాగుంటది. మొత్తం వ్యూ ఎండ తగ్గిపోయింది, నైట్ పూట సాయంత్రం పూట కాబట్టి క్లైమేట్ మారిపోయింది కాబట్టి కలరింగ్ రావట్లా, లేకపోతే ఫుల్ చాలా చాలా బాగుంటది. ఇది చూడండి, మేరీ మాత యేసు ప్రభుని ఎత్తుకొని ఉన్న బాగుంటది చాలా. ఈ ఇది నచ్చిన వాళ్ళు గుడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చుట్టూరు పక్కల యేసు ప్రభుని చిలగాల తిరిగాల లేచి అనేది మొత్తం అనేది ఉంటది. ఓకేనా, ఓకే. ఇంకో ఈ పవిత్ర ధన్య వంద మందిరము అంట. రేపు పొద్దునకి వెళ్దాం, లోపలికి తాళం వేశారు కాబట్టి మార్నింగ్ తెస్తారు కాబట్టి మనం ఇంకా 3 రోజులు ఎక్కడ ఉంటాం కాబట్టి సరిపోద్ది, వెళ్ళొచ్చు. ఇప్పుడు పైకి వెళ్దాం, పై నుంచి వ్యూ చాలా చాలా బాగుంటది. అట్టైనా మనకి వ్యూ క్లారిటీ ఇంటికి కనపడాలంటే ఎండ రావాల్సిందే. ఓకేనా, చూడండి గాలి అయితే ఇక్కడ మరి శుభ్రంగా కట్టుకుని అన్నం తిని పడుకుంటే కమ్మగా వస్తుంది నిద్ర, హాయిగా ప్రశాంతంగా. ఇదంతా వ్యూ చాలా బాగుంది. శ్రీశైలం ఫారెస్ట్ అంటారు ఇదంతా. ఇక్కడ బోర్డు మీద ఉంది, నేను ఇంత చూడలే, 3వ సారి వచ్చా కానీ ఇక్కడ చూడాలి, ఇవాళ చూసా. మొత్తం చూడండి, మొత్తం శ్రీశైలం ఫారెస్ట్ అని ఉంటుంది. అక్కడ బోర్డుల మీద నక్కలు ఉన్నాయి, జాగ్రత్త అని కూడా ఉంది, అడవి జంతువులు వస్తాయని. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల ఇటు నుంచి వాటర్ అయితే క్లారిటీ వస్తుంది బాగా శుభ్రంగా. వాటర్ చుట్టూరు క్లైమేట్ అయితే బాగుంది. ఇటు ఇట్లా మొత్తం వాటర్ తో క్లైమేట్ బాగుంది, చాలా చల్లగా వస్తుంది. నిద్రపోతే తెల్ల వరకు మనం కదిపి రావడం ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్. అటు సైడ్ వెళ్ళాలంటే మేము ఏమి ట్రైన్కి వచ్చాం కాబట్టి లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయాం, కాలేజీకి వచ్చినా వ్యాన్ వచ్చినా. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.